కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు నుంచి. నాసిక్ టీసీఎస్ కేసులో నిందితురాలికి ఆశ్రయం కల్పించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. మహారాష్ట్రలో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని కౌసర్బాగ్ లో ఏఎంఐఏఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని కూల్చివేశారు. నాసిక్ టీసీఎస్ కేసులో నిందితురాలిగా ఉన్న నిధా ఖాన్ అరెస్టుకు ముందు ఆ ఇంట్లో నివసించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇంటి కూల్చివేత ప్రక్రియలో 100 మంది అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఏప్రిల్ 10 నుంచి పరారీలో ఉన్న నిధా ఖాన్ ను ఛత్రపతి సంభాజీనగర్లోని నరేగావ్ ప్రాంతంలోని పటేల్ కు చెందిన బంగ్లాలో అరెస్టు చేశారు. మే 9న పటేల్ కు నోటీసులు జారీ చేశారు. ఇక నిందితురాలు నిధా ఖాన్ కు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలతో ఏఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పేరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కార్పొరేటర్ మతిన్ పటేల్ పై ఒత్తిడి తెచ్చి ఆమెకు సహాయం చేయించారంటూ మహారాష్ట్ర మంత్రి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి సిట్ దర్యాప్తు జరపాలని కోరుతూ మంత్రి సంజయ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇక దర్యాప్తులో భాగంగా కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంట్లో తలదాచుకున్న నిధా ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మతిన్ పటేల్ ఆస్తులపై తనిఖీలు నిర్వహించారు. ఇక నిధా ఖాన్ కు ఆశ్రయం కల్పించిన ఇల్లు, అలాగే కార్పొరేటర్ కార్యాలయం అక్రమ నిర్మాణాలని అధికారులు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు మరింత సమయం ఇవ్వాలని మతిన్ పటేల్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగి మతిన్ పటేల్ ఇల్లు, కార్యాలయాన్ని కూల్చివేశారు. ఇక ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.